First ever factory outlet Mukunda Jewelers. Christmas and New Year offers flat 10% off on VA. తెలుగు ఫిల్మ్ ఛాంబర్స్ కి సంబంధించిన ఎన్నికలు ఈ రోజు జరుగుతున్నాయి. సో ఇక్కడ రెండు ప్యానెల్స్ ప్రధానంగా పోటీ పడుతున్నాయి. ఒకటేమో మన ప్యానెల్, ఇంకోటేమో ప్రోగ్రెసివ్ ప్యానెల్. ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఇన్ ద సెన్స్ చాలా పెద్ద ప్రొడ్యూసర్లు అందులో ఉన్నారు. ఇక మన ప్యానెల్ కి సంబంధించి చూసినట్టయితే చిన్న ప్రొడ్యూసర్లు అంటే పెద్ద ప్రొడ్యూసర్స్ వర్సెస్ చిన్న ప్రొడ్యూసర్స్ అన్నటువంటిగా ఇప్పుడు ఎన్నికలు అయితే సాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. పోలింగ్ అయితే అయిపోయింది. జనరల్లీ అయితే లాస్ట్ టైం అంటే 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో అయితే దగ్గర 25% మనం చూడొచ్చు. సందీప్ కిషన్ ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పటికైతే ఓటింగ్ అయిపోయి బయటకు వచ్చేసారు. 40% మాత్రమే ఓటింగ్ నమోదైంది. ఇది చాలా చాలా తక్కువ. ఎవ్రీ టైం మనం చూడొచ్చు చాలా మంది కూడా సినీ సెలబ్రిటీస్ వస్తారు కాబట్టి ఇక్కడికి మీడియా వాళ్ళు యాజ్ వెల్ యాజ్ చాలా మంది మిగతా వాళ్ళు హీరోలు ఇట్లా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చూడడానికని వస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఒకటి ఇక్కడ ప్రోగ్రెసివ్ ఛానల్ వర్సెస్ మన ఛానల్ అన్నటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్స్ వర్సెస్ చిన్న ప్రొడ్యూసర్స్ అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. చాలా మంది ఇక్కడికి వచ్చి ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు ఏంటి అనేది పక్కన పెడితే గనక ఈ ఎన్నికల్లో పోలింగ్ ఇంత తక్కువ నమోదవడం ఏంటి అనేది ఒకటి. ఎందుకంటే 3,375 మంది మాత్రమే ఈ ఓటు హక్కుని వినియోగించుకునే వాళ్ళు ఉన్నారు. అందులో 40% అంటే మీరు తీసుకోండి కేవలం 1,500 దగ్గర అక్కడ వరకు మాత్రమే ఇప్పటి వరకు పోలింగ్ నమోదైంది. ఆల్మోస్ట్ అయిపోయింది కూడా. సో ఇంత తక్కువ ఈ ఇండస్ట్రీకి సంబంధించిన వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎన్నికలు అంటారు. ఈ ప్యానెల్ ని ఎన్నుకుంటే సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ప్యానెల్ ని ఎన్నుకుంటే ఏదైనా కష్టం వచ్చినా వాళ్ళకి చెప్పుకోవడానికి ఉంటుంది. వాళ్ళు ఆ కష్టాన్ని తీర్చాల్సి ఉంటుంది. అట్లాంటి ప్యానెల్ ఎన్నికల్లో కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఇంత తక్కువ మందికే ఓటు హక్కు ఉంది. అట్లాంటిది వీళ్ళెవరు ఓటు హక్కు వినియోగించుకోవడానికి రాకపోవడం ఏంటి అనేది పెద్ద ఎత్తున ఇంకోటి విమర్శ అయితే ఇక్కడ వినిపిస్తోంది. చాలా మంది ఫిల్మ్ క్రిటిక్స్ కూడా ఇదే మాట్లాడుతున్నారు. మా ప్యానెల్లో అది ఏది ఉండదు. రెండు ప్రభుత్వాలకు మేము రిప్రజెంటేషన్ ఇస్తాం. తప్పకుండా ఈ రేట్లు పెంచొద్దు. అలాగే తినుబండారు రేట్లు కూడా తగ్గాలి. తగ్గినప్పుడే సినిమా చూడడానికి జనాలు వస్తారు. ఏ సినిమా చిన్న అయినా పెద్దదైనా. ఇప్పుడు కేవలం పెద్ద సినిమానే చూస్తున్నారు. అది కూడా ఫ్లాప్ అయితే చూడట్లేదు. 100 కోట్లు నష్టం అవుతుంది. కాబట్టి దాంతో ఒక పెద్ద సినిమా నష్టమైతే ఒక ప్రొడ్యూసర్ కాదు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్ అందరూ లాస్ అవుతారు. చిన్న సినిమా లాస్ అయితే ఫ్లాప్ అయితే చిన్న ప్రొడ్యూసర్ లాభం అవుతుంది. వీళ్ళందరూ ప్రాబ్లం. ఇప్పుడు మీకు కన్సర్న్ మంత్రి ఉన్నారు సార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఆ తర్వాత మీది సాల్వ్ కాకపోతే అప్పుడు సీఎం దగ్గరకు పోతారు. మీరు ఎప్పుడైనా మంత్రి గారిని కలిసే అవకాశం? కలిసినాము, చాలా సార్లు కలిసినాము. చాలా వాళ్ళు ఇయ్యమన్నారు. మళ్ళీ తర్వాత అసెంబ్లీలోనే చెప్పింది కదా ముఖ్యమంత్రి గారు ఇయ్యమని. అసెంబ్లీలో చెప్పి మళ్ళీ రేటు పెంచాడు. వీళ్ళు పోయి పర్సనల్ గా పోయి కలిసి పెంచేశారు. అది దానివల్ల ఏంటంటే థియేటర్కు రాకుండా పోతున్నారు అందరూ. నెల రోజులు అయితే ఓటీటీలు వస్తారు ఎందుకు వాళ్ళ థియేటర్. దాంతో నిజంగా ప్రొడ్యూసర్స్ లాస్ అవుతున్నారు, ఎగ్జిబ్యూటర్ లాస్ అవుతున్నారు, డిస్ట్రిబ్యూటర్లు కూడా లాస్ అవుతారు. కాబట్టి ఇది ఉండొద్దు అనేది మా ఉద్దేశం. ఇది ఉండొద్దు. దాంతోపాటు రక్తం పీల్చుకున్నట్టు ప్రొడ్యూసర్ల రక్తాన్ని పీలుస్తున్నారు. ఏదో డిజిటల్ ఛార్జెస్ పక్క రాష్ట్రాలలో 2,500, 3,000 ఉంటుంది. బాంబేలో హిందీ కూడా ఫ్రీ ఉంటుంది. మన దగ్గర 10 నుంచి 15,000 ఉంటుంది. ఎందుకు ఉండాలి? తప్పు కదా. వారానికి 10 నుంచి 15,000 అన్ని సినిమాలకు. ఇప్పుడు నేను మొన్న ఒక సినిమా జాంతే విసర్జన చేసిన 100 థియేటర్లు అయితే 10 లక్షలు కట్టినా. అసలు పోయింది. వారం కూడా ఉండదు, నడవదు. మళ్ళీ కొత్త సినిమా వస్తుంది, పోతుంది. కాబట్టి ఖచ్చితంగా 100% మన ప్యానెల్ గెలుతుంది. ఇవన్నీ
కట్టడి చేస్తాం. ఫస్ట్ మా ఎజెండాలో పెట్టుకునేది అది, 2 ప్రభుత్వాలను కలవాలి, టికెట్ రేటు పెంచొద్దు, ఈ థియేటర్లలో ఉండే రేట్లన్నీ తినుబండారు రేట్లు తగ్గించాలి అనేది మా డిమాండ్. అది చేసి పెట్టాం. అలాగే కంపల్సరీగా డిజిటల్ ఛార్జెస్ తగ్గకపోతే ఊరుకునే సమస్యనే లేదు. అవసరమైతే ఎక్కడ దాకా పోతే వాళ్ళ ఇంటి దగ్గర పోయినా ధర్నా చేస్తాం. ఈ ఫిల్మ్ ఛాంబర్ మీరేనా సార్? Yes, అంటే ఓన్ కాదు, ఫ్రెండ్స్. కాకపోతే ఇది ఇప్పటి వరకు కూడా ఇన్నేళ్ల తర్వాత కూడా లేదు, సొంతంగా లేదు. ఇదేంది రెంట్ 30 సంవత్సరాలు లీజ్. ఈ నెలతో ఈ సంవత్సరంతో అయిపోతుంది. నెక్స్ట్ దాన్ని కూడా ఏదో కడతామనంటే నిజంగా మాకు ఇస్తా అంటే తీసుకుంటాం. ఒకసారి తక్కువ రేటుకి ఇస్తా అంటారు, దాన్ని తీసుకుంటాం. అందులో కొందరు వద్దని, కొందరు కావాలని రకరకాలుగా మాట్లాడుతున్నారు మా వాళ్ళే. కానీ వాళ్ళు సొసైటీ వాళ్ళైతే తప్పకుండా మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి మీకు ఇస్తామనే ఫస్ట్ మాట మాట్లాడతారు. అది థ్యాంక్ యూ. మా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఓటర్లందరికీ ఫస్ట్ థ్యాంక్స్. పాపం మీరు ఎంత టైం వరకు ఉన్నారు. ఇప్పుడే కార్యక్రమాలన్నీ ముగిసినాయి. మా ప్రెసిడెంట్ ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి సురేష్ బాబు గారు ఫస్ట్ 1 year ఆయన ప్రెసిడెంట్గా ఉంటారు. ఆ తర్వాత ఎనానమస్గానే జరగడం జరిగింది. అలానే హైదరాబాద్ ఛాంబర్ సెక్రటరీగా కె అశోక్ కుమార్, ట్రెజరర్గా ముత్యాల రామదాసు, జాయింట్ సెక్రటరీలుగా విజయేందర్ రెడ్డి, మోహన్ ఓట్ల పట్ల, ఇవన్నీ ఎనానమస్గానే జరిగినాయండి. మంచి వాతావరణంలోనే ఎలక్షన్ అంతా ఫినిష్ చేసాం. బట్ ఓన్లీ వన్ ఫీల్, నేను చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను ఈరోజు. మా స్టూడియో సెక్టార్లో చైర్మన్ పోస్ట్ గురించి రకరకాల డ్రామాలు ఆడారు. ఇలాంటిది కరెక్ట్ కాదు. మనం ఎలక్షన్లో ఓడిపోతే ఇంటికి వెళ్ళిపోవాలా? దొడ్డిదారిలో ఈ చేద్దాం ట్రై చేశారు. చాలా బాధపడ్డాను నేను. ఎందుకనంటే సిస్టమ్ ఈరోజు ఏం లేదు. ఇక్కడికి వచ్చి ఎవడైనా పని చేయడానికే ఇక్కడికి వచ్చేది. బట్ ఏదేది అయినా కానీ స్మూత్గా అన్నీ జరిగినాయి. అలానే విజయవాడ సెక్రటరీగా బేకరీ ప్రసాద్, తర్వాత గుత్తకల్లు సెక్రటరీగా జాయింట్ సెక్రటరీగా సాయిరెడ్డి, తిరుపతి మావుడు వాడు పేరు నాగార్జున, అలానే వైజాగ్ మూర్తి, వైజాగ్ అండి. టోటల్గా ఆల్ ఆఫీస్ బేరర్స్ సినానమస్గా చేయటం జరిగింది. సక్సెస్ఫుల్. అదే మా నాగవంశీ ఒక్క దెబ్బగా రెండు కాయలు రాలిని. సితారా ఎంటర్టైన్మెంట్ నాగవంశీ పోరాడి ఎలక్షన్లో ఈసీ మెంబర్గా గెలిచాడు. మా ప్రొడ్యూసర్స్ తరఫున వైస్ ప్రెసిడెంట్ కూడా అయ్యాడు. థ్యాంక్స్ టు మా వంశీకి. ఎందుకంటే పాపం వెరీ యాంగ్జైటీగా చేసాడు, కష్టపడ్డాడు. ఫస్ట్ మీ దెబ్బకు భయపడి బాగా కష్టపడ్డాడు. థ్యాంక్ యూ. నమస్తే. 100% సెకండ్ ఇయర్ స్టూడియో సెక్టార్ నుంచి నేనే ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేస్తున్నాను. ప్రశాంతంగా ఎలక్షన్స్ జరిగాయి. అది పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, పేదవాళ్ళు, గొప్పవాళ్ళు పోటాపోటీగా ఎలక్షన్లో జరిగితే ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడతారు. కాంగ్రెస్ ప్యాన్లని, మన ప్యాన్లని నించున్నాం. అందరూ ఓట్లు గెలుచడానికి ప్రయత్నం చేశారు. ఎవరు ఓట్లు గెలడానికి ప్రయత్నం చేస్తారు. ఒకరే ఓడుతారు, ఒకరు గెలుస్తారు. దాంట్లో ఎవరు గెలిచినా ఇది మొత్తం టోటల్గా ఈ అభివృద్ధి కోసమే చూస్తాం. ఛాంబర్ అభివృద్ధి కోసం, ఇండస్ట్రీ అభివృద్ధి కోసమే చూస్తాం. మొత్తం కాంగ్రెస్ ప్యాన్లు మొత్తం టోటల్గా 31 గెలిచాయి. 17 మన ప్యాన్లు గెలిచింది. అంటే మొత్తం మెజారిటీ ప్రెసిడెంట్, ఛాంబర్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అని మొత్తం టోటల్గా ఆల్మోస్ట్ అన్నీ కూడా కాంగ్రెస్ ప్యాన్లకు వెళ్ళాయి. అలాగే కొన్ని చైర్మన్, 1-2 చైర్మన్లు మన ప్యాన్లకు వచ్చాయి. ఇంకా అవుతున్నాయి, మీటింగ్స్ అవుతున్నాయి. ఇక దాంట్లో కూడా సెక్రటరీ అన్నీ కూడా అవుతూ ఉంటాయి. ఇదంతా ఒక ప్రక్రియ. మొత్తం గెలిచిన వాళ్ళంతా 48 మంది కలిపి దాంట్లో ఎన్నుకోవాలా. ఆ ఎన్నుకునే ప్రక్రియ అవుతుంది. సురేష్ బాబు గారు అడ్వాన్స్ కాంగ్రాచులేషన్ చెప్తున్నాను. అలాగే గెలిచిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. మా అమ్మాయి కూడా గెలిచింది, వైస్ చైర్మన్ అయ్యింది. అలాగే నేను సెక్టార్లో గెలిచాను, ఎగ్జిక్యూటివ్గా ఓడిపోయాను. కొన్ని గెలుస్తాం, కొన్ని ఓడుతాం. ఎందుకంటే డిఫరెంట్ ఉంటాయి. కానీ ఏదైనా పోరాటం ఆగదు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా పోరాటం ఆగదు. నా మైకే. లోన్ మైక్ పట్టుకుంటాను, బయట ఉంటే బయట మైక్ పట్టుకుంటాను. తప్పు చేస్తే ఎవరినైనా వదలం, తప్పు చేస్తే ఏదైనా ఉండదు. ఇండస్ట్రీ బాగుండాలా. ఇండస్ట్రీ ఇప్పుడు గెలిచిన ప్యాన్లో ఇండస్ట్రీ బాగు కోసం, ఇండస్ట్రీ రన్నింగ్ కోసం చేయాలా. ఇప్పుడు సినిమాలు తీసిన వాళ్ళు చాలామంది సినిమాకి వచ్చారు. అందుకే మేము ఫస్ట్ నుంచి మళ్ళా చెప్తున్నాం అగైన్, దయచేసి మీరు మెడిక్లెయిమ్ ఏదైతే మాట ఇచ్చారో మాట తప్పకుండా
చిన్న సినిమా నిర్మాతలు కాపాడండి. ఏదైతే మాట ఇచ్చామో మన 20% ఆక్యుపేషన్ ఇవన్నీ కాపాడండి. మీరు కాపాడకపోతే మళ్ళీ వచ్చి మీ దగ్గర పోరాడతాం, మళ్ళీ మీ దగ్గరకు వచ్చి పోరాడతాం. కనుక అందరూ గెలిచిన వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ సురేష్ బాబు గారు ప్రెసిడెంట్గా ఏకంగా అయ్యారు. తక్కువలు అన్నీ కూడా పోస్టులని అవుతున్నాయి. కనుక మీకు అంతా వచ్చి మీకు ఆ ప్యానల్ వాళ్ళు చెప్తారు. 31 వాళ్ళు 17 ప్యానల్ది మన ప్యానల్ గెలిచారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసన్న గారు గెలిచారు, కళ్యాణ్ గారు గెలిచారు, దాము గారు గెలిచారు, అలాగే భరతభూషణ్ గారు గెలిచారు, చంద్రబాబు శ్రీనివాసరావు గారు గెలిచారు. అవతల కాసి నుంచి వాళ్ళంతా కూడా గెలిచారు. వంశీ గారు గెలిచారు, ప్రియాంక గారును వంశీ మన మైత్రి రవి గారు లాస్ట్ ఒక 10 ఓట్స్లో ఓడిపోయారు. ఓకే, వాళ్ళు కూడా గెలిచి ఉంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే అందరూ ఒకటే, ఎలక్షన్ తర్వాత అందరూ ఒకటే, అందరూ కూడా అభివృద్ధి కోసం చేసేవాళ్ళే, వాళ్ళు కూడా గెలాలి. మీడియా మిత్రులకి, మీడియా అధినేతలకి, ఇది చూస్తున్న ప్రేక్షకులకి, తెలుగు ప్రేక్షకులకి మా ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో ఈరోజు మన ప్యానెల్ ఘన విజయం సాధించిందండి. 12 ఈసీ మెంబర్స్ గాను 7 సీట్లు గెలిచామండి. అట్లాగే సెక్టార్లో 20 ఉన్నాయి, దాంట్లో 12 గెలిచామండి. సో ఘన విజయం సాధించింది మన ప్యానెల్. చంద్రబాబు శ్రీనివాసరావు గారు, కళ్యాణ్ గారు, ప్రసన్న గారు, ఇంకా మరి మా పెద్దలు, మా సపోర్టర్స్, అట్లాగే మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ వీళ్ళంతా కూడా ప్రొడ్యూసర్స్గా ఉన్నారని వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేసి, అట్లా ఫెడరేషన్ నుంచి కూడా సపోర్ట్ చేసి ప్రతి ఒక్క మెంబరు లేడీ ఓటర్స్ కూడా వచ్చి ఉన్నారండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ఈ గెలిచిన శుభ సందర్భంలో అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తామండి. మాటలు రావట్లేదు. లాస్ట్ టైం కూడా గెలిచాం 2023 జూన్లో ఇదే ఛాంబర్లో సెక్టార్లో గెలిచాం, ఈసీలో గెలిచాం. చాలా సంతోషంగా ఉంది. మరి మా పెద్దలందరూ వచ్చి మాట్లాడతారండి మీడియాతో. కాబట్టి అందరూ కూడా వారు వచ్చే వరకు వెయిట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తామండి. పేరు పేరున గెలిపించిన వారందరికీ మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇదంతా టెలికాస్ట్ చేయవలసిందిగా మీడియా సోదరులకి, మీ పెద్దలందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వాళ్ళకి చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. లేనప్పుడు ఏమైతుందంటే ఎందుకు చేయలేదని మనం కూడా అడగలేం. ఎందుకంటే మనం కూడా ఒక ఫుల్ ప్యానెల్ ని సపోర్ట్ చేసి ఉంటాం. సో ఆటోమేటిక్ గా అందరూ ఒకే ఒపీనియన్ తో వెళ్ళారు కదా. ప్యానెల్స్ అని ఎందుకు వస్తాయి? డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండబట్టే 2-3 ప్యానెల్స్ అని వస్తాయి. సో ఆ 2-3 ప్యానెల్స్ లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్న వాళ్ళందరినీ ఎలెక్ట్ చేసి ఒక ప్యానెల్ గా పెట్టి మీరు పని చేయండి అని చెప్తే ఎవరికన్నా కష్టమే. సో ఎప్పుడన్నా కూడా ఇలాగ ప్యానెల్స్ అని ఉన్నప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్ గా ఒక ప్యానెల్ కి ఓట్ చేస్తే ఎవరన్నా ఏదైనా చేయగలుగుతారు. అప్పుడు మనం చేశారా చేయలేదని అడగడానికి కూడా ఉంటుంది. ఇప్పుడు మనం అడగడానికి లేదు. ఎందుకంటే లాస్ట్ టైం సగం ఆల్మోస్ట్ 60-70% అట్లాగ వచ్చాయి 2 ప్యానెల్స్ నుంచి. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ఓన్లీ నా ఒపీనియన్ అండి. ఇందులో ఏ కాంట్రవర్సీ లేదు. ఐఎమ్ నాట్ హియర్ ఫర్ ఎనీ కాంట్రవర్సీస్. నేను ప్రోగ్రెసివ్ ప్యానెల్ విన్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. అయితే మీరు మీలాంటి వాళ్ళందరూ కూడా ఓటేసినప్పటికీ కూడా పెద్ద పెద్ద హీరోలకి బ్యానర్లు ఉన్నా కూడా ఎవరు రాలేదు. సో దీని మీద ఏమంటారు? ఓటింగ్ కి వాళ్ళు రాకపోవడం వెనక కారణం ఏంటంటే నాకు నిజంగా తెలియదు. బికాస్ నేను ఆఫ్ ఉన్నాను ఒక లాస్ట్ 4 weeks గా. యాజ్ యూ ఆల్ నో, రాజశేఖర్ గారు met with an accident in shoot and he fractured his ankle. సో నేను అసలు బయట ప్రపంచంతో నాకు కనెక్షన్సే లేవు. ఎలక్షన్స్ అన్నారు, నేను వచ్చి నాకు అనిపించింది నేను చేశాను, నాకు తోచింది నేను చెప్పగలిగాను. వాట్ ఐ ఫెల్ట్ ఈస్ రైట్ ఐఎమ్ డూయింగ్.